రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ పైన బయటికి వచ్చి ఎవరైతే యువతి తన పైన కేసు పెట్టిందో ఆ యువతితో పాటు తన కుటుంబాన్ని, తన తల్లిని, అటు తన నానమ్మను కావచ్చు, తన కుటుంబ సభ్యుడు ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో అతని కుటుంబ సభ్యుల్ని కూడా చంపేయడం జరిగింది. ఆ ఘటన కూడా అటు స్థానికంగా కూడా కలకలం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా మే 16వ తారీఖున ఎవరైతే యువతి పోక్సో కేసు పెట్టిందో ఆ తర్వాత కూడా పోలీసులు తన అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దాని తర్వాత బయటికి వచ్చి, అంటే కొద్ది రోజులుగా 2 రోజుల క్రితం బయటకు వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో తను కూడా ఎవరైతే యువతి ఆ బాలిక ఉందో ఆ బాలికను కూడా నిన్న రాత్రి 11 గంటలకు బయటికి తీసుకువెళ్ళి ఒక పనుల్లోకి లాకెళ్ళి అక్కడ అత్యాచారానికి పాల్పడిన తర్వాత కూడా ఆ బాలికను అటు గొంతు కోసి చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత బాలిక ఇంటికి వెళ్ళి తన అమ్మ, తన నానమ్మ ఇద్దరిని కూడా చంపేసినట్టు, దాని తర్వాత అంటే తన ఇంటికి వెళ్ళి తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపేసినట్టు కూడా, అంటే చంపేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఫోన్ చేసి నేను 6గురిని చంపేశాను, అంటే ఇప్పుడు చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా తన తల్లిదండ్రులతో చెప్పడంతో అటు పోలీసులకు ఫోన్ చేసి అప్రమత్తం చేసిన తర్వాత పోలీసులు వెళ్ళి వాళ్ళ ఇంటికి చూసిన తర్వాత కూడా ఆ నిందితుడి భార్య కావచ్చు, 2 కొడుకుల్ని కావచ్చు అతి కిరాతకంగా చంపి పారిపోయారు. అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. ఇక్కడ మిస్టరీ ఏంటంటే అటు బాలిక ఎవరైతే తన పైన పోక్సో కేసు పెట్టిందో, పోక్సో కేసు పెట్టిన సందర్భంలో కూడా అంటే 7 సంవత్సరాలకి మించకుండా ఉన్నటువంటి శిక్షలు, సెక్షన్లు పోలీసులు దాంట్లో జతపరిచారని కూడా చెప్పుకొస్తున్నారు. దాని ద్వారానే అటు నిందితుడు బయటకు వచ్చినట్టుగా కూడా స్థానికులు కావచ్చు, ఎవరైతే బాలిక కేసు పెట్టిందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. అయితే బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత కూడా బాలిక తనతో కారులో ఎలా వెళ్ళింది, ఎవరు పంపించారు అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తన కుటుంబ సభ్యులు, అంటే బాలిక అంటే కేసు పెట్టింది కాబట్టి తన కక్షతో తను చంపారనుకోవచ్చు, తన కుటుంబ సభ్యులను కూడా సహకరించారని చంపారనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నిందితుడు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అంటే భార్య, 2 పిల్లల్ని ఎందుకు చంపేశాడు అని కూడా అది మిస్టరీగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 6గురిని చంపేసిన ఈ ఘటన కూడా స్థానికంగా అటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ముఖ్యంగా అటు పోలీసులు కూడా మరొక కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. బెయిల్ పైన బయటకు వచ్చిన వ్యక్తి ఇంత కక్ష పెట్టుకొని అటు సొంత కుటుంబాన్ని ఎందుకు చంపేశాడు అన్న కోణాల్లో కూడా అటు పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.